ప్రపంచాన్ని ఏలే మొనకాలు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. నమస్కారం, నేను మీ రాజధాని. ఈరోజు మనం చూస్తున్నాం రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని చెప్పి ఎవరిచ్చారో తెలియదు. అలా ఫేమస్ అయిపోయింది ఆ పేరు. గ్లోబల్ స్టార్ అంటున్నారు రామ్ చరణ్. అసలు ఏం జరిగింది? అసలు ఇదంతా ఎప్పటి నుంచి వచ్చింది? ఫాలోయింగ్ ఎప్పటి నుంచి ఇక్కడ వచ్చింది? రామ్ చరణ్కి ఆస్కర్ అవార్డుకి RR వెళ్ళిన దగ్గర నుంచి ఈ పేరు వచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది? మనం జరిగి 2 years అయింది, అప్పుడే మర్చిపోతే ఎలా? తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. మొదటిసారిగా పేరు వచ్చింది ఎవరికంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే. ఎందుకంటే అందులో కొమరం భీమ్ సాంగ్లో నటించారని, పురితో ఫైట్ చేశారని, బైక్ ఇసిరారని చెప్పి ఇలాగా జూనియర్ ఎన్టీఆర్కి USA ఉండే తెలుగు వాళ్ళు సంబంధించి అక్కడ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లు, పత్రికలు, చాలా సంస్థలు జూనియర్ని పొగిడిశాయి. అంతేకాదు ఇండియాలోనే మొట్టమొదటి నటుడు ఆస్కర్ అవార్డు రేసులో నించున్న ఏకైక నటుడు కూడా జూనియర్ ఎన్టీఆర్. అంటే ఇంతవరకు ఎవరు నించోలేదంటే కారణం ఏంటంటే టాప్ 10 ఆస్కర్ అవార్డుల్లో లిస్టులో ఉన్న ఒక మొదటి ఇండియన్ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఉండగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఎలాగ వేరు? ఇక్కడ మీకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా ఫోకస్ అంతా జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంటుంది. ఉండగా రామ్ చరణ్ ఎలాగా గ్లోబల్ స్టార్ అయ్యారు? ఆస్కర్ అవార్డులో నామినేట్ అయ్యింది సాంగ్. అయితే అక్కడ మన చిత్రబృందం అక్కడ ఉండిపోయారు. అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ తన కజిన్ చనిపోయారు కదా తాకరత్న, అతని కోసం ఇండియాలో ఉండిపోయారు. అతను ఇండియా వచ్చేసారు. ఇండియాలో కొన్ని రోజులు ఉన్నారు. ఆ టైంలో రామ్ చరణ్ అక్కడ ప్రమోషన్ చేసుకుంటూ RRని తనని ప్రత్యేకంగా నిలుపుకున్నారండి. అక్కడ ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారు. చాలా గొప్పగా ఇండియాని ఇండియాకి ఒక బ్రాండ్గా అక్కడ నిలిచారండి. అక్కడ మొత్తం ఇంటర్వ్యూలో కానీ వాటిలో కానీ. ఎందుకంటే అమెరికాలో ఉండే ఒక టీవీ ఛానల్, అంటే గుడ్ మార్నింగ్ అమెరికా, ఓ టీవీ ఛానల్లో మొదటిసారిగా మన ఇండియన్ స్టార్ రామ్ చరణ్ గారు పాల్గొన్నారు. అంటే ఇంతవరకు మన ఇండియాలో ఏ యాక్టర్ అక్కడ పాల్గొనలేదని చెప్పొచ్చు. అంటే లేడీస్లో పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వాళ్ళు. అమెరికా టీవీలో ఒక ఇండియన్ యాక్టర్ కనిపించలేదు. అక్కడ బాగా ఫేమస్ అయ్యారండి, ఫోకస్ అయ్యారు మొత్తం. అయితే ఈ విధంగా ఉంటుండగా మనకి గ్లోబల్ ఆస్కర్ అవార్డు వేదిక మీద RR మూవీ ఉంటుండగా అక్కడ గ్లోబల్ స్టార్ అంటే ప్రత్యేకంగా కొన్ని అవార్డులు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ కొన్ని చిన్న సంస్థలు ఉంటాయి కదా, అమెరికన్ సంస్థలు, వాళ్ళు ఇచ్చారు. ఏమని? జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చారండి. గ్లోబల్ స్టార్గా లిస్టులో ఉంచారు. గ్లోబల్ స్టార్ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ని ఎంటర్ చేశారు. తర్వాత హీరోయిన్ ఎంటర్ చేశారు RR పిక్చర్లు. గ్లోబల్ స్టార్ అని రామ్ చరణ్ అనడం వల్ల ఆ లిస్టులో, అంటే గ్లోబల్ స్టార్ లిస్టులో కూడా రామ్ చరణ్ని ఎంటర్ చేయడం జరిగింది. అది ఆస్కర్ అవార్డు వచ్చి 2 నెలల తర్వాత. మీకు అర్థమైంది కదా? అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అక్కడ మన ఇండియా గురించి, గొప్పతనం గురించి అక్కడ ఎలివేట్ చేశారు రామ్ చరణ్ గారు. ఏదైనా మన దేశాన్ని గురించి చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఆ విషయాన్ని రామ్ చరణ్ గారు గ్రేట్ చెప్పాలి. అందువల్ల గ్లోబల్ స్టార్ అయ్యారు. జూనియర్ పెర్ఫార్మెన్స్కి అక్కడ అమెరికాలో ఉండే కొన్ని సంస్థలు జూనియర్ ఎన్టీఆర్ని, అంటే ఆట, తానా ఇలా సంస్థలు సన్మానించేయండి. అంతేకాదు, అంటే సన్మానించడం మొత్తం సన్మానించారు. అది ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ని సన్మానించారు. అలాగే అక్కడ డిస్పోరా అనే ఒక సంస్థ ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ని గ్లోబల్ ఇండియన్ ఐకాన్గా వర్ణించింది. అంటే ప్రపంచాన్ని ఒక ఐకాన్గా ఇతని పెర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అమెరికా గుడ్ మార్నింగ్లోను ఇండియా గురించి గొప్పగా చెప్పిన రామ్ చరణ్ని మనం ప్రేక్షకులందరూ గ్లోబల్ స్టార్ అంటే అక్కడ ప్రపంచంలో ఉండే కొన్ని పత్రికలు, సినిమా పత్రికలు ఎన్టీఆర్ని చెప్పడం జరిగింది.
అంటే ఇప్పుడు దీని మీద కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు అంటే ఇక్కడ ఎవరు గ్లోబల్ స్టారు అనే అర్థానికి జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టారే, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ముందు గ్లోబల్ స్టార్ వేసుకోలేదు, ఇక్కడ రామ్ చరణ్ మాకు వేసుకున్నారు అని అర్థమవుతుంది అంతే. ఇది ఇప్పుడు వచ్చి ఎవరు కరెక్ట్గా ఇవ్వలేదు. గ్లోబల్ స్టార్ లిస్టులో మాత్రం ఉందండి ప్రత్యేకంగా ఈ పేర్లు. ముందు ఎన్టీఆర్, తర్వాత 2 నెలల తర్వాత రామ్ చరణ్ గారిని ఎంటర్ చేయడం జరిగింది. అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ తక్కువే కాదండి, చాలా బాగా చేశారు. ఇది చెప్పాలంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్లో హైయెస్ట్ యాక్టింగ్ చెప్పాలంటే ఆర్ఆర్ అండి. అయినప్పటికీ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉండడం వల్ల కొంచెం పక్కకి వెళ్ళారండి చెప్పాలంటే. ఆస్కర్ ట్యాగ్ అని చెప్పి ప్రత్యేకంగా చాలామంది పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేశారండి. అంతేకాదండి ఇన్స్టాగ్రామ్లో వాటిలోనూ అమెరికా మొత్తం అంతా జూనియర్ ఎన్టీఆర్ని పొగిడిసాయి. అంటే చెప్పాలంటే టాప్ 10లోనూ ఉన్న మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇక్కడే రామ్ చరణ్ గారిని ప్రత్యేక గ్లోబల్ స్టార్ అన్నాను కాబట్టి అమెరికాలో ఉండే ఒక హాలీవుడ్ నటుడు, హాలీవుడ్లోనూ బాగా క్రేజ్ ఉన్న యాక్టర్ అంటే టామ్ క్రూజ్. టామ్ క్రూజ్ని కూడా రామ్ చరణ్ ఉన్న ఓట్లలో చూస్తే అతన్ని వెనక్కి తోసారండి రామ్ చరణ్. ఒకే ఒక్క సినిమాతోని ఒక హాలీవుడ్ నటుడిని పక్క తోసారంటే చిన్న విషయం కాదు. అందువల్ల ఈరోజు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇక్కడ అవార్డులు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయండి, కానీ క్రేజ్ అనేది చాలా కష్టం. ఎంతోమంది ఇండియాలో చాలా క్రేజ్ ఉన్నది, అవార్డులు మాత్రం ఎవరెవరికి వస్తాయో ఎవరికి తెలియదు. ఆ వచ్చే వాళ్ళు కూడా ఎవరు కరెక్ట్గా సక్సెస్ అవ్వకపోవచ్చు. ఇక్కడ అవార్డులకు సంబంధంగా క్రేజ్ ముఖ్యం. ఆ క్రేజ్ రామ్ చరణ్కి ఉంది కాబట్టి రామ్ చరణ్ గారికి ఉండడం కాదంటే రామ్ చరణ్ గారు చాలా మంచి వాళ్ళండి. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో మంచి వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామ్ చరణ్. అలాంటి వ్యక్తి చిరంజీవికి కొడుకుగా చెప్పుకోండి, చిరంజీవికి అదృష్టం అండి. ఎందుకంటే మంచి వ్యక్తి, అతన్ని చూస్తే ఏంటి అంత గొప్ప వ్యక్తి, అంత మంచి మనసా అన్నట్లు ఉంటుంది రామ్ చరణ్ గారిని చూస్తే. అంత వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఆ వ్యక్తిత్వం నిజంగా చెప్పండి రామ్ చరణ్ గ్రేట్ వీళ్ళు చెప్పంటే. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారిని వదలకంటే తిరుగుతున్నారు. కాబట్టి రామ్ చరణ్ వ్యక్తిత్వం జూనియర్ ఎన్టీఆర్ నచ్చేసింది బాగా. ఆ ఫ్రెండ్షిప్ అంత బలమైపోయింది. ఏదైనా వ్యక్తిత్వం గొప్పదైతే అన్ని గొప్పగా ఉంటాయి. అందుకే మొత్తం మీద ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్సే, ప్రపంచాన్ని ఏలే మోనగాళ్ళు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. మీకు అసలు అంటే చాలా మంది కోపం వస్తుంది, ఎందుకు ఇప్పుడు చెప్పడం అనుకుంటున్నారు. నేను అంటే చాలా మంది మర్చిపోతున్నారండి అసలు ఎందుకు వచ్చింది గ్లోబల్ స్టార్ అనేది. మనం కూడా ఒక తెలుసుకోవాలి, చెప్పాలి ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది అవార్డుకి వెళ్ళి వచ్చిన తర్వాత, దాని గురించి మర్చిపోతున్నారు. ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్నో రకరకాల లెక్కలు వేస్తున్నారు. అందుకోసం తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియోస్ చేశానండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇట్లా మీరు రాజధాని.